హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిఎస్సి ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చిన సైకాలజీ బిట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్లో డిఎస్సి అప్డేట్స్తో పాటు డిఎస్సి ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చిన బిట్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవి మీ ప్రిపరేషన్కి చాలా వరకు యూజ్ అవుతాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. క్వశ్చన్ నెంబర్ 1. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త ఎవరు? ఆప్షన్ 1 ఇవాన్ పావ్లోవ్, ఆప్షన్ 2 ఫ్రాన్సిస్ గాల్టన్, ఆప్షన్ 3 జెరోమ్ బ్రోనర్, ఆప్షన్ 4 ఈఎల్ థార్న్డైక్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జెరోమ్ బ్రోనర్. క్వశ్చన్ నెంబర్ 2. జగడగోండి వయస్సుగా పేర్కొనబడే దశ ఏది? ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 శైశవ దశ, ఆప్షన్ 4 వయోజన దశ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 3. పిల్లవాడు ఒంటరిగా పనిని చేయగలిగినంత వరకు విద్యార్థులకు ఉపాధ్యాయుడు అందించే తాత్కాలిక మద్దతును ఇలా అంటారు? ఆప్షన్ 1 స్కాఫోల్డింగ్, ఆప్షన్ 2 ఎంకేఓ, ఆప్షన్ 3 జెడ్పీడి, ఆప్షన్ 4 స్కీమాటా. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 స్కాఫోల్డింగ్. క్వశ్చన్ నెంబర్ 4. వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు? ఆప్షన్ 1 మిత బుద్ధిమాంద్యులు, ఆప్షన్ 2 స్వల్ప బుద్ధిమాంద్యులు, ఆప్షన్ 3 సంపూర్ణ బుద్ధిమాంద్యులు, ఆప్షన్ 4 తీవ్ర బుద్ధిమాంద్యులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్వల్ప బుద్ధిమాంద్యులు. క్వశ్చన్ నెంబర్ 5. విద్యా ప్రమాణాల ఆధారంగా చేసే మూల్యాంకనం ఏది? ఆప్షన్ 1 నిర్మాణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 2 సంగ్రహణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 3 నిర్దిష్ట మూల్యాంకనం, ఆప్షన్ 4 ఉపాధ్యాయ కేంద్రిత మూల్యాంకనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సంగ్రహణాత్మక మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 6. చైతన్య మానసిక వికాసం సరిగ్గా లేకపోవడంతో నైతిక సాంఘిక వికాసాల్లో కూడా వెనుకబడి ఉన్నాడు. అయితే ఇది ఏ వికాస సూత్రానికి చెందినది? ఆప్షన్ 1 వికాసం ఒక పరస్పర చర్య, ఆప్షన్ 2 వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి, ఆప్షన్ 3 వికాసం సమగ్రమైనది, ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. క్వశ్చన్ నెంబర్ 7. విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనను, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే నమూనా ఏది? ఆప్షన్ 1 ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనా, ఆప్షన్ 2 విద్యార్థి కేంద్రీకృత నమూనా, ఆప్షన్ 3 విషయ కేంద్రీకృత నమూనా, ఆప్షన్ 4 తరగతి కేంద్రీకృత నమూనా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విద్యార్థి కేంద్రీకృత నమూనా. క్వశ్చన్ నెంబర్ 8. పెరుగుదల వికాసంపై ప్రభావం చూపే బాహ్యకారకం ఏది? ఆప్షన్ 1 ప్రజ్ఞ, ఆప్షన్ 2 ఉద్వేగ కారకాలు, ఆప్షన్ 3 కుటుంబ సాంఘిక స్థితి, ఆప్షన్ 4 పిల్లవాడి సామాజిక స్వభావం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కుటుంబ సాంఘిక స్థితి. క్వశ్చన్ నెంబర్ 9. ఉపాధ్యాయుడు భవిష్యత్తులో తన విద్యార్థులు ఏ వృత్తిలో రాణించబోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అయితే అతడు నిర్వహించాల్సిన పరీక్ష ఏది? ఆప్షన్ 1 సృజనాత్మక పరీక్ష, ఆప్షన్ 2 సహజ సామర్థ్య పరీక్ష, ఆప్షన్ 3 వైఖరి పరీక్ష, ఆప్షన్ 4 ప్రజ్ఞా పరీక్ష. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సహజ సామర్థ్య పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 10.
నేర్చుకున్న విషయాలను కొత్త పరిస్థితుల్లో ఉపయోగించగల సామర్థ్యం ఈ రంగానికి సంబంధించినది. ఆప్షన్ 1 సాంఘిక రంగం, ఆప్షన్ 2 భావావేశ రంగం, ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగం, ఆప్షన్ 4 జ్ఞానాత్మక రంగం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 జ్ఞానాత్మక రంగం. క్వశ్చన్ నెంబర్ 11. క్రింది వానిలో విస్మృతిని కలుగచేసే కారకం ఏది? ఆప్షన్ 1 అవధానం, ఆప్షన్ 2 సంసర్గం, ఆప్షన్ 3 జోక్యం, ఆప్షన్ 4 ధారణ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జోక్యం. క్వశ్చన్ నెంబర్ 12. పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం వెనుక ఉన్న ప్రాథమిక ప్రేరణ శక్తి. ఆప్షన్ 1 సాంశీకరణ, ఆప్షన్ 2 అనుగుణ్యం, ఆప్షన్ 3 భావనోద్భవం, ఆప్షన్ 4 సమతుల్యం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సమతుల్యం. క్వశ్చన్ నెంబర్ 13. భాగస్వామ్య మరియు సహకార అభ్యసనాల ద్వారా జరిగే అభ్యసనం ఏది? ఆప్షన్ 1 విషయ కేంద్రీకృత, ఆప్షన్ 2 పద్ధతి కేంద్రీకృత, ఆప్షన్ 3 ఉపాధ్యాయ కేంద్రీకృత, ఆప్షన్ 4 విద్యార్థి కేంద్రీకృత. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 విద్యార్థి కేంద్రీకృత అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 14. ఆదర్శ సూత్రం ప్రకారం పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ ఉప అంశం ఏది? ఆప్షన్ 1 అహం, ఆప్షన్ 2 అచిత్తు, ఆప్షన్ 3 లిబిడో, ఆప్షన్ 4 అద్యహం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అద్యహం. క్వశ్చన్ నెంబర్ 15. మనలోని సామర్థ్యాలు ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే ఏమవుతుంది? ఆప్షన్ 1 స్వీయ నియంత్రణ, ఆప్షన్ 2 ఆత్మ సాక్షాత్కారం, ఆప్షన్ 3 ఆత్మభావన, ఆప్షన్ 4 ఆత్మగౌరవం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆత్మభావన. ఫ్రెండ్స్, మన ఛానల్లో డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అన్ని మీకు చాలా వరకు యూజ్ అవుతాయి. ఈ వీడియోస్ చూడడం వల్ల మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.